ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వారం పాఠంలోనికి వెళ్లే ముందు దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మరి ఒక మారు మీ మాటలు వినడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే ఉందని చెల్లించుకుంటూ, వింటున్న మా ప్రియులకు అంతరంగాలు మీరే కార్యం జరిగిస్తూ రమ్మని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? ఈ వారం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం చర్చించుకోబోతా ఉన్నాం. అదేమిటి అని అంటే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ తదితర పరీక్షల ఫలితాలు వెలువడినాయి. పిల్లలందరూ కూడా స్కూల్ దాటి కాలేజ్కి, కాలేజ్ దాటి గ్రాడ్యుయేషన్కి, గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అలా ఒక స్టెప్ వెతుక్కుంటూ వెళ్ళబోతూ ఉన్నారు. కొంతమంది పిల్లలు రాబోయే మాసంలో ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ కోసం, అలాగే తదితర పోటీ పరీక్షలకు సిద్ధపడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తరచూ మనం వింటున్నటువంటి మాటలు కొంచెం ఆలోచింపచేస్తూ ఉన్నాయి. ఏంటి అని అంటే, పిల్లలు చదవడం కంటే ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క అంచనాలని రీచ్ కావడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి మానసిక స్థితి, శారీరక స్థితి, వారి యొక్క జ్ఞాన పరిధి ఏమాత్రం ఆలోచించకుండా తల్లిదండ్రులైన వారు వారి మీద అపారమైన భారాన్ని మోపి వారి అంచనాలను చేరుకోవాల్సిందే అన్నట్లుగా వారి మీద పెడతా ఉన్నటువంటి ఒత్తిడి అనేక మంది పిల్లల జీవితాలను అగమ్యగోచరంగా మారుస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఒక చిన్న విషయాన్ని ఆలోచించబోతా ఉన్నాం. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనే మాట, అతిగా ఆశ పెట్టుకోవడం అనేది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెనీ ప్రాబ్లమ్స్. అతిగా ఆశ పెట్టుకోవటం అనేది అనేక అనర్థాలకు తల్లిలాంటిది అని. బిడ్డ యొక్క సామర్థ్యాన్ని గుర్తించలేని తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద అతిగా ఆశ పెట్టుకున్నప్పుడు దాన్ని వారు సాధించలేకపోతే వారిని వీరు సాధించడం మొదలు పెడతారు. అలాంటి పరిస్థితుల్లో జరిగే పరిణామాలు కొంతమంది విద్యార్థుల యొక్క జీవితాల్లో శాశ్వతమైన నష్టాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. ఈ దినాన్న ఎందుకు ఈ మాటలు మనం వింటున్నామన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక చిన్న పిల్లాడు తెల్ల పేపర్ తీసుకొని దాని మీద 4 పక్కల 4 గీతలు ఉన్నాయి. మధ్యలో ఒక బొమ్మని నీట్గా డ్రా చేయమని అడిగారు. ఆ పిల్లాడు స్వేచ్ఛగా ఆ బొమ్మను డ్రా చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ పిల్లాడు స్వేచ్ఛగా ఆ బొమ్మ గీస్తున్నాడు, ఒకవేళ స్కెచ్ కనుక బోర్డర్ దాటగానే తల్లో తండ్రో ఉపాధ్యాయుడు కూర్చొని "రై ఎందుకురా అలా బయటికి వెళ్ళిపోతుంది" అన్నారనుకోండి, నేర్చుకోవాలనే తపన, చేయాలనే ఆలోచన అక్కడే హత్య చేసిన వాళ్ళం అవుతాం. ఆ పిల్లాడి యొక్క మనసులో తిరిగి మరలా గీయాలి అంటే ఆ వ్యక్తి ఎంతగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది, ఆ పిల్లాడు గీత బయటే గీస్తాడు, పర్వాలేదు గీనివ్వండి అనుకుంటే బాగానే ఉంటుంది. లేదు ఇలాగే గీయమన్నాం అనుకోండి, నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఎలా ఉంటుందండి అంటే, భార్య బాగా కష్టపడుతూ ఉంటుంది. కష్టపడుతున్నప్పుడు తన భార్యకు సహకరించకపోగా, తన పనిని గుర్తించకపోగా, తనని ప్రశంసించకపోగా కొన్నిసార్లు భార్యల్ని భర్తలు ఇంకా అతిగా ఆశపడుతూ పొగిడితే పాడైపోతారేమో అనుకుంటూ మౌనంగా కూర్చోవడం అనేది వారిలో పని చేయాలనే ఆశని చంపేస్తుంది. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు బాగా కష్టపడే ఉద్యోగస్తుడు తన యజమాని నుంచి మంచిగా చేసావు అనే మాట కనుక వినకపోతే ఆ వ్యక్తి ఎంత కష్టపడినా కోరి తెచ్చుకునేది అనారోగ్యమే కానీ ప్రశంస కాదు. వీరేమనుకుంటారంటే ప్రశంసిస్తే పని చేయరేమో అనుకొని కఠినం చేసుకుంటూ ఉంటారు.
అది వారి అనారోగ్యాలకు దారితీసినప్పుడు బాధ వారు అనుభవించాల్సి వస్తుంది. అంత మాత్రమే కాదు, ఒకవేళ మన జీవితాల్లో మనం ఇతర వ్యక్తుల్లో ఏదైతే ఆశిస్తూ ఉన్నామో అది కనుక అతిగా ఆశిస్తూ ఉన్నట్లయితే వారిలో కనబడే లక్షణాలు ఎలా ఉంటుందండి అంటే, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే, ఇంకా ఎక్కువ చేయాలి, బాగా కష్టపడాలి, ఇంకా బాగా కష్టపడాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, చుట్టూ ఉన్నవారిని చూడు, నువ్వు ఇంకా బాగా కష్టపడకపోతే నువ్వు సాధించలేవు అనుకుంటూ వారిలో ఉన్న సామాన్యమైన ప్రతిభను కూడా చంపేస్తూ ఉంటారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది అనేక సార్లు విద్యార్థుల జీవితాల్లో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ వారు కనుక అది సాధించకపోతే వారు అపరాధ భావానికి గురవుతారు. వారి లోపల ఉన్న సహజమైనటువంటి ఆసక్తిని చంపేసిన వారు అవుతారు. ఆ తర్వాత వారు బానిసలుగా మారిపోయి ఏమాత్రం కష్టపడి పనిచేయడానికి ఇష్టపడకుండా నష్టాన్ని వారి జీవితాలను ఆహ్వానించుకుంటూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులైన వారు కానీ అధ్యాపకులు కానీ మొట్టమొదట ఇలాంటి అతిగా ఆశపడటం అనేది కోల్పోవాలి అంటే వారు తెలుసుకోవాల్సిన కొన్ని పదాలు. మొట్టమొదటిది నిజాయితీ. మనం తీసుకునే ఆలోచన, మన పిల్లల విషయంలో మనం పెట్టేటటువంటి భారం వారి జీవితాల్ని కృంగతీయకూడదు, వారిలో ఉన్న సామర్థ్యాన్ని హరించేదిగా ఉండకూడదు, వారిలో ఉన్న సహజ సామర్థ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలి అంటే తప్పకుండా మనలో నిజాయితీ కనబడాలా, వాస్తవికత ఉండాలా, గుర్తించే అంగీకరించే మనసు ఉండాలి, సహించే మనసు ఉండాలి, ప్రోత్సహించే మనసు ఉండాలి. ఈ మాటలన్నీ వింటా ఉన్నప్పుడు దేవుడు ఈ భూమి మీద ఏ వ్యక్తిని వ్యర్థంగా సృజించలేదు. అందరూ డాక్టర్లే కారు, అందరూ ఇంజనీర్లే కారు, అందరూ పలానా కారు. దేవుడు వారి లోపల పెట్టిన సహజ సామర్థ్యాన్ని కనుగొనాలి. ఆ సామర్థ్యాన్ని కనుగొనాలి అంటే మొట్టమొదటగా అతిగా ఆశపడటం అనేదాన్ని విడిచిపెట్టాలి. అందుకని అతిగా ఆశపడటం అనేది అనేక అనర్థాలకు దారితీస్తుంది అన్నమాట. కొన్నిసార్లు మనం బాగా ఇష్టపడేవారు కానీ, ఒకవేళ మన మంచి కోరేవారు కానీ మనల్ని ప్రశంసిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ దినాన్న వారి యొక్క ప్రశంస, వారి యొక్క గ్రీటింగ్ మనకు దొరకకపోతే ఎంతగా కురింగిపోతామో కదా. అలా కాకుండా స్వేచ్ఛగా ఉన్నామనుకోండి, వస్తే మంచిది, రాకపోయినా పర్వాలేదు అనుకున్నట్లున్నాం అనుకోండి, అప్పటికి మన మీద ఒత్తిడి పడటం అనేది తగ్గిపోతుంది. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు వారి జీవితాల్లో వచ్చే ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలియక వారు షార్ట్కట్ మెథడ్లో, అడ్డదారుల్లో జీవితాన్ని అర్ధంతరంగా ముగించేవాళ్ళు కొంతమంది. కొద్దిమంది అడ్డదారుల్లో త్వరగా పెద్దవాళ్ళం అవుదామని చెప్పి మోసానికి అలవాటు పడేవాళ్ళు మరికొంతమంది. అలా మోసానికి అలవాటు పడుతూ ఫేక్ సర్టిఫికెట్లను ప్రొడ్యూస్ చేసుకుంటూ వారికి లేని సామర్థ్యాన్ని ఉన్నట్లుగా చూపిస్తూ అక్రమంగా ఉద్యోగాలు చొరబడే వాళ్ళు లేకపోలేదు. అలా అక్రమంగా ఉద్యోగాలు చొరబడి సంపాదించుకుంటూ ఇది మా తెలివితేటలు అనుకొని మోసగించబడే వారు కూడా లేకపోలేదు. శ్రోతలు, ఎక్కడ నిజాయితీ లోపిస్తుందో, ఎక్కడ వాస్తవికతకి దూరంగా జీవిస్తూ ఉంటారో, ఎక్కడ అంగీకరించే మనసు వారు కనబడదో, ఎక్కడ తట్టుకునే సామర్థ్యం ఉండదో, ఎక్కడ ప్రోత్సహించే మనసు ఉండదో సత్ఫలితాలు రావడం అనేది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి పెద్దలైన వారు గుర్తుకోవాల్సింది, దేవుని యొక్క సృష్టిలో ప్రతి వ్యక్తి కూడా విలువైన వాడే అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అందుకని బైబిల్లో చెప్తా ఉంది. ఒకసారి ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు నేను చదువుతాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దినమనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది అన్నమాట. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఫర్ మై యోక్ ఈజ్ ఈజీ అండ్ మై బర్డెన్ ఈజ్ లైట్ అన్నమాట.
దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పిన మాట, నా కాడి సులువు, నా భారం తేలికనే మాట. కానీ ఈ దినాల్లో విద్యార్థుల యొక్క భుజాల మీద వ్యవస్థలు పెడుతున్నటువంటి కాడి ఎంత బరువుగా ఉంటుందో. దేవుడు మాట్లాడిన విధానం ఒకవేళ దీనికి సరిపోయినప్పటికీ ఇలా ఆలోచించేద్దాం. ఎక్కడ ప్రయాస ఉంటుందో అక్కడేముంటుంది చెప్పండి? భారం ఉంటుంది. సో ప్రయాస భారంగా ఉంటా ఉన్నప్పుడు ఆ మనిషి నెమ్మది లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఈ దినాన్న మనం ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీరు పడతా ఉన్న ప్రయాస ప్రశంసకు నోచుకోకపోతే ఆ ప్రయాస వ్యర్థంగానే అయిపోతుంది. అనేక సార్లు ఎంత ప్రయాసపడినా ప్రశంస లభించినప్పుడు అది కారణం ఏమై ఉండొచ్చో చెప్పమంటారా? ఎక్కడ మనం ప్రయాసపడతా ఉన్నామో, ఎవరి దగ్గర మనం ప్రయాసపడతా ఉన్నామో వారు మన నుంచి అతిగా ఆశించడాన్ని బట్టి మనం నెమ్మదిని, సమాధానాన్ని పొందుకోలేకపోతున్నామేమో గుర్తించాలి. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పని కోసం నియమించారు. ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క సృష్టిలో వ్యర్థమైన వాడు కాదు. ఒక వ్యక్తి తన జీవితం యొక్క విలువ అర్థం చేసుకోవాలి అంటే ఆ వ్యక్తి ఎందుకు సృజించబడ్డాడో, ఏ పని కోసం సృజించబడ్డాడో అది తెలియాలి అంటే తన సృష్టికర్తతో సంబంధాన్ని ఏర్పరచుకోవాల్సిందే. తయారు చేసిన వారితో సంబంధం లేకపోతే తయారు చేయబడిన దానికి విలువ ఉండనట్లుగానే మనం ఎందుకు ఈ భూమి మీద నిర్మించబడ్డాము, ఎందుకు దేవుడు మనల్ని భూమి మీద చేశారో మనం గుర్తించకపోతే ఎప్పటికీ మన జీవితంలో నెమ్మది, సమాధానాన్ని పొందుకోవటం సాధ్యం కాదు. ఈ దినాల్లో అనేక మంది వారి జీవితాల్లో వారి జీవితం యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేని కారణం చేత, వారి జీవితాల్లో పర్పస్ని ఐడెంటిఫై చేయలేని కారణం చేత బ్రతుకుతున్నామంటే బతుకుతున్నట్లుగా జీవించేవారు కొద్దిమంది, తప్పనిసరి పరిస్థితుల్లో చీకేం చేస్తామనేవారు మరికొద్ది మంది, రాజీపడి జీవిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేసుకున్న మరికొద్ది మంది. శ్రోతలు, ఈ మాటలు మీరు వింటా ఉన్నప్పుడు మీరున్న పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే, ఒకవేళ భార్యలైతే, భర్తలైతే, పిల్లలైతే ఈ మాటలు వినండి. మీరు అతిగా ఆలోచిస్తూ ఉన్నారా? అతిగా ఆయాసపడతా ఉన్నారా? అతిగా ఆశపడతా ఉన్నారా? అయితే జాగ్రత్త, అది అనర్థాలకు దారితీకి ముందే, మీ ప్రయాస వ్యర్థం కాకముందే దేవుడు ఇలా అంటా ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా యొద్దకు రండి అనే మాట. దేవుని దగ్గరికి వచ్చి చూడండి, ఆయన ఏ విధంగా మనకి నెమ్మదిస్తారో చూడొచ్చు. ఇంగ్లీష్లో ఏముంటుందని అంటే, కమ్ టు మీ ఆల్ హూ లేబర్ అండ్ హెవీ లేడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ అనే మాట. దేవుడు మానవ హృదయానికి నెమ్మది ఇవ్వకపోతే ఆ మానవ హృదయం సంతృప్తి పడటం సాధ్యం కాదు. అందుకని ఎవరు అతిగా ఆశపడతా ఉంటారో వారి జీవితాల్లో ఏలుబడి చేసేది అసంతృప్తి అనే మాట. అందుకని అసంతృప్తి అనేది అనేక పాపాలకు ప్రాథమికంగా కనబడుతూ ఉంటుంది. ఎక్కడ అసంతృప్తి కనపడుతూ ఉంటుందో ఆ వ్యక్తి సంబంధాల విషయంలో కానీ, తన వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ కూడా నెమ్మది లేని వాడిగా జీవిస్తూ ఉంటారు. లక్షలకు లక్షలు సంపాదించేవాళ్ళు, కోట్లకు కోట్లు సంపాదించేవారు కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక సతమతం అవడానికి గల కారణం ఏంటండి అంటే దేవునికి వేరుగా రెస్ట్ లేదు అనే మాట. ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో నెమ్మదిని పొందుకోవాలి అంటే దేవుని దగ్గరికి తప్పక రావాల్సిందే. శ్రోతలు, ఇప్పటికీ మీ సృష్టికర్తని మీరు తెలుసుకున్నారా? ఇప్పటికైనా మీరు ఎవరి చేత చేయబడ్డారో ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడతా ఉన్నారా? బైబిల్ అంటా ఉంది, ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు అన్నమాట. మీరున్న పాటున ఒకవేళ అతిగా ఆశపడుతూ అనర్థాలు గుండా వెళతా ఉంటే ఆగి ఆలోచించి ఆత్మల కాపరి అయిన మన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వద్దాం. ఆయన అంటున్నారు, ఏమన్నా చదివాం కదా మనం, ఏమన్నారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎందుకో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అనే మాట. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుననే మాట. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, ఫర్ ఐ ఆమ్ జెంటిల్ అండ్ లవ్లీ ఇన్ హార్ట్ అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్ అనే మాట.
ఎవరు ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారో అటివారు తప్పక విశ్రాంతి పొందుకుంటారనే మాట. ప్రియ శ్రోత, నీ హృదయానికి ఆయన పరిచయం అయ్యారా? ఆయన మీ హృదయంలోనికి ఆహ్వానించారా? ఆహ్వానిస్తే మీరు తప్పకుండా విశ్రాంతి పొందుకుంటారు. విశ్రాంతి అని అంటే పని పాట లేక ఉండటం కాదు. మీరు దేనికోసం చేయబడ్డారో, ఏ పని కోసం ప్రభు మిమ్మల్ని భూమి మీద పెట్టారో ఆ ఉద్దేశం అర్థమైన తర్వాత వ్యర్థమైన ప్రయత్నాలు చేయం కదా. ఏది దేవుడు అనుమతిస్తారో దాన్ని మనం చేయగలుగుతూ ఉంటాం. అలా కాకపోతే మానవుల యొక్క అభిప్రాయాలు మన మీద రుద్దడాన్ని బట్టి అదే జీవితం అనుకుని నలిగి నశించిపోవడం కంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగా ఈ భూమి మీద మనం జీవించినప్పుడు తప్పక విశ్రాంతి పొందుకుంటాం. అర్థమైంది కదూ? పెద్దలైన వారు ఆలోచించండి. పిల్లల మీద మన అభిప్రాయాలను రుద్దకుండా వారు ఏది ఆశపడతా ఉన్నారో, వారి సామర్థ్యం ఏంటో నిజాయితీగా వాస్తవికంగా ఆలోచిస్తూ వారిని గౌరవిస్తూ వారిని ప్రోత్సహించినప్పుడు వారు తమ సామర్థ్యాన్ని బట్టి వారు ఎంచుకున్న రంగాల్లో తప్పకుండా ఉత్తీర్ణులవుతారు. అలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ అది విద్యార్థుల జీవితాల్లోనూ, అలాగే కుటుంబాల విషయంలో కూడా, అలాగే వ్యక్తిగతంగా కూడా మన జీవితాల్లో అవిశ్రాంతమైన పని, అతిగా ఆశపడటం మన జీవితాలకి నష్టం తీసుకురాకముందే ఈ మాటలు ఉంటున్న మనం సృష్టికర్త అయిన దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చి ఆయన ఉద్దేశించిన ప్రకారం మనం జీవించగలిగినప్పుడు తప్పక నెమ్మది, సమాధానం, విశ్రాంతి పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తిరిగి మరలా మరొక వారం మళ్ళీ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.